అందరూ బాగున్నారా? అందులో నేను బాగుండాలి. ఎందుకంటే ఈరోజు అమావాస్య శుక్రవారము. నేను మా ఊర్లో చంగళం గుడికి వెళ్ళాను. నేను ఈ ఊరికి వచ్చి ఒక 15 సంవత్సరాలు అయిపోయింది. నేను చిన్న వయసులోనే ఈ ఊరికి వచ్చాను. ఒక 15 సంవత్సరాలు అయిపోయింది. ఏమీ లేనితో వచ్చాను నేను. అంటే ఈరోజు నాకు కోట్లకు ఉందని చెప్పడం లేదండి. కాకపోతే ఈరోజు తినడానికి ఉండడానికి ఒక నీడైతే ఉంది. ఆ నీటిని ఏర్పరచుకున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది మనకి డబ్బున్న లేకపోయినా నలుగురిలో పలుకుబడి ఉంటే చాలా అనిపిస్తుంది. నాకు ఈరోజు ఇలా అలాగే అనిపించింది. నేను గుడికి వెళ్ళంగానే అక్కడ నాకు తెలిసిన ఒక అన్న అమ్మ గర్భగుడిలో పోమ్మ దండం పెట్టుకోమన్నాడు. నాకు చిన్న సంతోషమే లేదు, చిన్నగా బాధ లేదు. ఎందుకంటే మనల్కి కూడా ఇంత హోదా ఉందా, మనల్ని కూడా ఇలా పంపిస్తారా అని నాకు ఈరోజే తెలిసింది. డబ్బుండి ఎంతో డబ్బు ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా తినలేము, మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టలేము, మనస్ఫూర్తిగా నిద్రపోలేము. వాళ్ళ దగ్గర టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. కనీసం ₹1 ఉన్నా చుట్టూ అప్పు లేకుండా ఆ రోజుకి ఆ రోజు సంపాదించుకుని ఆ రోజుకి ఆ రోజు తింటానే వాళ్ళే కోటీశ్వర్లు. నన్ను అడిగితే ఈరోజు ₹1 ఉందనేసి మనకేమనుకుంటాం, వాళ్ళకేం లేదండి, వాళ్ళకు అనాథలే. ఎందుకంటే వాళ్ళు ఏ పని చెప్పించుకోవాలన్నా మాలాంటి వాళ్ళు కట్ చేయించుకోవాల్సిందే, వాళ్ళకే వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఉన్నంతకాలమే వాళ్ళకి అధికారం, మాలాంటి వాళ్ళు లేనంతకాలం వాళ్ళకి అధికారం లేదు. కానీ డబ్బుతో ప్రేమను కొనలేము, ప్రేమతో డబ్బుని కొనలేమంటారే. ఈరోజే చూశాను నేను. నాలాంటి దానికి నేను గుడిలోకి వెళ్ళాక నాకు వేసిన సంతోషాన్ని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో నాకు తెలియదండి. కానీ నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. దీంట్లోనే తప్పుగా ఉంటే నన్ను క్షమించింది. మీకు ఎవరైనా నేను నచ్చినట్లయితే, నేను కానీ కనిపిస్తే ఎక్కడైనా ఒక లైక్ కొట్టండి. ఓకే, బాయ్.